పవన్ కళ్యాణ్ కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. యాక్చువల్గా ఏం జరిగింది అనేటువంటిది ఆర్టీవీ డిగ్లోకి వెళ్ళే ప్రయత్నం చేసింది. అసలు నిజంగా అన్నాడా అనలేదా, రాజకీయ ప్రత్యర్థులు ఆయన మీద కావాలని ప్రచారం చేస్తున్నారా, ఆ ప్రచారంలో ఇక్కడ తెలంగాణ రాజకీయ పార్టీ నాయకులు పడిపోయి తొందరపడి కామెంట్లు చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడి పవన్ కళ్యాణ్ మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అనిరుద్ రెడ్డి మాట్లాడారు. యాక్చువల్గా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా తెలంగాణ దిష్టి కోనసీమకు తగిలింది అనేటువంటి స్టేట్మెంట్ ఎక్కడ చేయలేదు. ఆయన కాంటెక్స్ట్, ఆయన వీడియో టోటల్ గమనిస్తే ఆర్టీవీకి తెలిసింది ఏంటంటే తెలంగాణ అసలు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కూడా కోనసీమ అందాలు చూసే తెలంగాణ రావాలేమో అనేటువంటి చర్చ జరిగింది అన్నాడు. అఫ్కోర్స్ 100% దాంట్లో పవన్ కళ్యాణ్ చెప్పింది 100% కరెక్ట్. కోనసీమ పచ్చగా ఉంటుంది, నీళ్లతోటి మొత్తం రోడ్డుకి ఇరువైపులా కాలువలు ఉంటాయి, పంటలు పడతాయి, ఎప్పుడు 365 days పచ్చగా ఉంటుంది. అందుకే మీకు పచ్చగా ఉంది. తెలంగాణ నుంచి నీళ్ళు వచ్చేటువంటి సందర్భంలో తెలంగాణ ఎండిపోయింది. తెలంగాణ నుంచి నీళ్ళు వస్తాయి కానీ తెలంగాణ మొత్తం ఎండిపోయి ఉంటుంది. పచ్చదనం మీకు, మేము ప్రకృతి శాపం మాక అనేటువంటి చర్చ జరిగింది. అప్పుడు దాంట్లో భాగంగా తెలంగాణ వచ్చింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ కేసీఆర్ ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఎవరిపైన అటాక్ జరగలేదు, శాంతియుతంగానే జరిగింది. ఇప్పుడు ఏ సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడారు అనేటువంటిది విమర్శలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా తెలంగాణను కానీ తెలంగాణ నాయకుల దృష్టి కానీ తలిగింది కోనసీమ కానీ అనలేదు. ఆ మొండాలు చూస్తే ఆ కొబ్బరి చెట్లకు సంబంధించి పచ్చగా ఉండాల్సినటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోతే ఎంతో బాధ అవుతుంది. కన్నబిడ్డను పెంచుకున్న తర్వాత ఒక్కసారిగా చూస్తే కన్నబిడ్డను కోల్పోయినటువంటి ఫీలింగ్ ఉంటుంది. మరి చెట్టును కన్నబిడ్డలాగానే పెంచుకుంటారు కొబ్బరి చెట్లు. మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఈ స్టేట్మెంట్ కలుగుతుంది అన్నారు. ఆయన తెలంగాణ నాయకులు గతంలో కోనసీమను చూసి ఎట్లయితే మాట్లాడేవాళ్ళో మరి ఏం జరిగిందో తెలియదు. ఈరోజు దిష్టి తగిలిందని కానీ తెలంగాణ దిష్టి తగిలిందని ఎక్కడ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. దాంతోపాటు నాయకులను కూడా అనలేదు. ఆయన కేవలం ఈ కోనసీమ అంటేనే అందాలు, కొబ్బరి చెట్లు, ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలుగా మిగిలిపోవడం అత్యంత బాధాకరం అనేటువంటి స్టేట్మెంట్ మాత్రమే చేశారు. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలియనటువంటి అంశం ఇది. నేను మీ మధు మల్కేడ్కర్.